హాయ్ అండి, నేను లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఇదిగోండి, నేను నిమ్మకాయ పులిహోర ఉదయాన్నే మా టిఫిన్ అనమాట. ఎలా చేసుకున్నాను, మీరైతే ఎలా చేసుకుంటారండి? ఇది ఎలా చేసుకున్నాను, ఎలాగా నేను ఇలా ఎప్పుడు కూడా ఇలానే తయారు చేసుకుంటానండి. నిమ్మకాయ పులిహోర అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుందరు, కానీ నచ్చితే నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించేస్తాను. ఈ కమ్మన పులిహోర వెళ్ళిపోదాం, వీడియోలోకి వచ్చేసేయండి. అందరం ఒకేలా చేయం కదండి. సరిపడా ఆయిల్ వేసుకుందాం. దీనికి పల్లీలు, జీడిపప్పు పలుకులు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీరికలు సన్నగా, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, అలాగే ఎండుమిర్చి 2, అలాగే దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు తగినంత. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దాంట్లో అన్నం వేసేసుకుందాం. అన్నం చల్లారి పెట్టుకుని ఇలా పొడి పొడిలాడుతూ వండుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే ఇది ఒక టిప్ అనుకోవాలి, మీరు వేసుకుంటారో లేదో నాకు తెలియదు. నేనైతే ఆవాలు, అల్లం ఇలాగా పొడిని కొట్టుకొని వేసుకుంటాను అనమాట. మీ చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే. పులిహోర అయితే రుచి అదిరిపోద్ది అనమాట. మీరు ఎంతమంది ఇలా వేస్తారో, ఎంతమందికి తెలియదు చెప్పండి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పులిహోర మంచి టేస్ట్ రావాలి అనుకుంటే కనుక ఇలాగ ఇది కలపండి. మళ్ళీ చేయించుకొని తింటారనమాట. అంత బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, అంతే. భలే ఉంటుంది. ఇలా కలుపుకొని కొద్దిటి ఇలా టిఫిను నిమ్మకాయ పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క చెక్క అయితే సరిపోతుందండి నిమ్మకాయ. అంతే అండి, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరైతే ఎలా చేసుకుంటారండి? నేను చేసుకునే పద్ధతిలో మీకు చూపించాను. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి. నచ్చిందండి పులిహోర? హాయ్ అండి, నేను లక్ష్మీ విలేజ్